కొలిమిగుండ్లలో టీడీపీ బీసీ నాయకుడిని హత్య చేసిన వారి అంతు చూసే వరకు వదలను. కాటసాని రామిరెడ్డి బ్యాచ్ కు బీసీ జనార్దన్ రెడ్డి మాస్ వార్నింగ్. సంజామల మండల జైహో బీసీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరిక. నా బీసీలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలను పొట్టన పెట్టుకున్నాడని, అక్రమ కేసులతో వేధిస్తున్నాడని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొలిమిగుండ్ల మండల స్థాయి జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక టీడీపీ బీసీ నాయకుడిని చంపిన వారికి శిక్ష పడే వరకు వదిలేది లేదని రాజకీయ ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే కొల్లంగుండలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడడానికి ఒక దుర్మార్గుడు అన్యాయంగా ఒక బీసీ నాయకుడి ఒడ్డరి కులస్తుని చంపితే 20 నిమిషాలలో నేను అక్కడ చేరుకొని ఆ మృతదేహం దగ్గరికి కూడా రావాలంటే భయపడిచ్చినారు. ఆ పాపం చేసిన వాడిని వదలం, ఖచ్చితంగా వాళ్ళ అంత చూస్తా. ఎవరైతే అన్యాయంగా చేశారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా వదలమని చెప్పి ఈ యొక్క బీసీ సంఘంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో నేను వాగ్దానం ఇస్తా ఉన్నాను. ఎవరికి భయపడేది కాదు. న్యాయం ఎక్కడ ఉంటే న్యాయం తరపున మాట్లాడేటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ. నా బీసీ అంటూ జగన్ రెడ్డి బీసీల గొంతు కోస్తున్నాడు. ఈ 4.5 ఏళ్ల సైకో సీఎం పాలనలో 75 మంది బీసీ నేతలు హత్యలకు గురి అవడమే కాకుండా 5,000 మంది బీసీలపై దాడులు జరిగాయని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజామల టౌన్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బనగానపల్లె తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నా బీసీ అంటూ ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బీసీల వెన్ను విరుస్తున్నాడంటూ మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారు బీసీలలో రాజకీయ చైతన్యం కల్పిస్తే బీసీ కులాల సంక్షేమానికి పాటుపడి వారికి గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబు అని అన్నారు. బీసీ కులాల నాయకులకు మంత్రి పదవులు, కార్పొరేషన్ల పదవులను ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తే బీసీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిది అంటూ ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరం కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, చంద్రబాబును సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏమీ చేయలేదు, ఒక వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని ఆ రోజు చెప్పిన నాయకులు ఈ రోజు బీసీలను విస్మరించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ కులాలు ఉన్నాయి. బీసీ కులాలకు అందరికీ కూడా ఈ రోజు గుర్తింపు తెచ్చిన పార్టీ ఏది అంటే నాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారు గుర్తించి బీసీలకు అందరికీ కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు సమానంగా అటు మంత్రి పదవులు గాని, ఇటు కార్పొరేషన్ పదవులు గాని ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏం కష్టపడే ప్రతి నాయకుడికి ఈ రోజు వారికి ఉన్నత స్థానాలలో కూర్చోబెట్టి బీసీ కులాలలో అనేకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పేరుకు మాత్రమే మంత్రుల పేరు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలు. వారికి ఏ అధికారాలు కూడా లేవు. ఈ రోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటువంటి బీసీ కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉంటే, దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే కర్నూలు జిల్లాలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేఈ ఫ్యామిలీకి ఈ రోజు అత్యున్నతమైన స్థానం ఇచ్చినది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అక్కడ ఒకటే కాదు, ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ చాలా మంది నాయకులకు ఈ రోజు గుర్తింపు ఇచ్చింది పార్టీ. వీళ్ళందరూ కూడా బీసీ కులాలలో ఎదిగిన వారు. రేపు భవిష్యత్తులో వీరికి కూడా మంచి పొజిషన్లు కూడా రేపు రాబోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పైన వేదిక మీద. ఇదే నాగేశ్వర యాదవ్ అన్నాడు, నువ్వు కష్టపడి పని చేయి నాగేశ్వర యాదవ్, నీకు మంచి గుర్తింపు వస్తుందని నా కళ్ళ ముందర నేనే తీసుకెళ్తే నాగేశ్వర యాదవ్కి ఈ రోజు రాష్ట్రంలో అతి ఉన్నతమైన పదవి ఇచ్చి ఈ రోజు అతనికి కూడా ఈ రోజు నాగేశ్వర యాదవ్ గారికి కూడా ఇవ్వడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు,
కష్టపడి పనిచేసే నాయకుడికి, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కూడా రేపు నాయకుడిగా ఎదగబోతారు. మనం ఎప్పుడైతే కష్టపడి పార్టీకి పనిచేస్తామో ఆ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్తా ఉన్నారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడతారో కష్టపడిన కార్యకర్తలకు మేమందరం కూడా ఉన్నత స్థానాలను చూస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు. కేవలం మాట వరుసకే ప్రతి కులానికి నేను కార్పొరేషన్ పదవి ఇచ్చినానన్నాడు. ఈ రోజు ఇదే కార్పొరేషన్ చైర్మన్లకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. గతంలో కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న వారికి ఏ విధమైన గౌరవం ఉండేది? వారి దగ్గర నిధులు ఉన్నాయి, నిధులు ఉండి పనులు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిధులు లేకుండా పదవులు ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. నాడు తెలుగుదేశం పార్టీ నిధులు వారికి వసతులు కల్పించి నిధులు ఇచ్చి కార్పొరేషన్ల అన్నిటి ద్వారా అనేకమైనటువంటి లోన్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు అందరికీ ఆదరణ పథకం ఇచ్చాము, బీసీ లోన్లు ఇచ్చాము, కాపులకు లోన్లు ఇచ్చాము, మైనార్టీలకు లోన్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏ కులము వారైతే ఆ కులాలకు ప్రాతిపదికన వారికి ఆదరణ పథకంలో కులవృత్తుల వారికి అందరికీ కూడా ఇచ్చినటువంటి పార్టీ ఇలా పార్టీ. ఇప్పటికి కూడా సిగ్గు సెలవు లేనటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ ఇచ్చిన పనిముట్లన్నీ కూడా గౌరవంలో వేసి సిగ్గు సెలవు లేకుండా దాన్ని వేసుకోలేక పంచలేక ఇవ్వలేకపోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. చాలా చోట్ల మూలడం అన్నాయి ఆదరణకు ఇచ్చినటువంటి ఆ ఆదరణ పేరులో ఏవైతే కులవృత్తుల వారు ఉన్నారో కులవృత్తుల వారికి ఇచ్చినటువంటి కూడా గోడౌన్లు లేసి ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు ప్రతిష్ట వస్తుందో అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు చేస్తా ఉన్నారు. మనమందరం కూడా రేపు రాబోయే ఎన్నికలు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరం కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనమందరం కూడా రాబోతున్నది తెలుగుదేశం పార్టీ. అక్కడ చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏదైతే ఆ రోజు వాగ్దానం చేసి ప్రతిజ్ఞ పుట్టాడో ఆయన ప్రతిజ్ఞను మనం చేయవలసినటువంటి బాధ మన కార్యక్రమందరికీ కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ సంజామల మండలంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమం విజయవంతం కావడంతో టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది. జయహో బీసీ, జయహో బీసీ, జయహో బీసీ, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.